హాయ్. హలో. వెల్కమ్ టు వీకే క్రికెట్. సో, మరి కొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. సో, ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ గూడా ఈ నెల 12 లోపు అన్ని టీమ్స్ చెప్పాలి. సో, ఇంకా ఏ టీమ్ స్క్వాడ్స్ అయితే రాలేదు. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆహ్, నా యొక్క ఇండియన్ స్క్వాడ్ ఎలా ఉంటే బావుంటుంది అని నా దృష్టిలో అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్‌లీ 15 మెంబర్ స్క్వాడ్. ఆహ్, స్క్వాడ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ. ఆహ్, ఓపెనర్స్ విషయానికొస్తే మీకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. ఇక 1 డౌన్‌లో విరాట్ కోహ్లీ. 4లో మీకు రిషబ్ పంత్. ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి మిడిల్ ఓవర్స్‌లో. సో, రిషబ్ పంత్. 5లో కేఎల్ రాహుల్. మీకు ఇంకా హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరుంటారు. ఒక్కళ్ళు ఆడతారు. జడేజా అన్న, అక్షర్ పటేల్ అన్న. ఇక్కడికి మీకు 8 ప్లేయర్స్ అయిపోయిల్లు. ఇక మీకు బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా ఇంజ్యూరీ అంటాళ్ళు. సో, బుమ్రాను స్క్వాడ్‌లో కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఇంజ్యూరీ ఉంటే హి కమ్స్ ఇంటు ద స్క్వాడ్. ఆహ్, బట్ ప్రస్తుతానికైతే బుమ్రాను కన్సిడర్ చేయట్లే. ఆహ్, మరి ఇప్పుడు మీకు ఫాస్ట్ బౌలింగ్ చూస్తే మొహమ్మద్ సిరాజ్, షమి ఫిట్ అయ్యారంటాళ్ళు. సో, షమి వాక్స్ ఇంటు ద స్క్వాడ్. షమి అత్తడు. హర్షదీప్, షమి, ఇక మీకు సిరాజ్. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్. ఇక్కడ మీకు 11 ప్లేయర్స్ అయిపోయిల్లు. ఇంకా 4 ప్లేయర్స్ కుల్దీప్ యాదవ్ స్ట్రెయిట్‌గా. ఆహ్, ఇంకొక స్పిన్నర్ వచ్చేస్తే రవి బిష్ణో లేదంటే వరుణ్ చక్రవర్తి లేదంటే రాహుల్ చహర్. వీళ్ళు ముగ్గురిట్లలో రవి బిష్నే అనుకుంటానా. కొంచెం బ్యాటింగ్ కూడా చేయలేడు. కొంచెం చూడాలి మరి రవి బిష్నే. ఇంకా ఇక్కడ మీకు 12 అయిపోయిల్లు. ఇంకా 3 ఒకళ్ళు బ్యాకప్ కీపర్ కావాలి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరున్నారు. సో, కీపర్స్ అయిపోయిల్లు. ఇంకా మీకు ఒక ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇంకొక ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ. ఆహ్, ఇంకా ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. 13 మంది అయిపోయిల్లు. ఈ 13 మందిలో ఒక శ్రేయస్ అయ్యర్, జైస్వాల్. సో, ఇది నా స్క్వాడ్. ఈ నా స్క్వాడ్‌లో ప్లేయింగ్ 11 అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టు ఓపెన్, 1 డౌన్‌లో విరాట్. నాకేమనిపిస్తానంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెన్ చేయాలన్నాయి గాని అది ప్రాబబ్లీ కుదరకపోవచ్చు. సో, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టు ఓపెన్, 1 డౌన్‌లో విరాట్, 4లో రిషబ్ పంత్, 5లో కేఎల్ రాహుల్, 6లో హార్దిక్, 7లో జడేజా. జడేజాని తీసుకోవాలి. 8లో మీకు అక్షర్ పటేల్, 9లో హర్షదీప్, 10లో షమి, 11లో కుల్దీప్. సో, ఇది నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇంకా మీకు బెంచ్ మీద ఉండే ప్లేయర్స్ జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, ఇంకా ఇంకొక ప్లేయర్ ఉంటాడు. ఆహ్, సో, ఇది నా ప్లేయింగ్ 11. ఇంకా మీకు రిజర్వ్ ప్లేయర్స్‌లో ఇంకా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. వీళ్ళని తీసుకోవచ్చు. సో, దుబాయ్‌లో కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఎళ్తాను స్క్వాడ్‌లో. అందుకే 7లో జడేజా, 8లో అక్షర్ పటేల్. సో, ఇది నా స్క్వాడ్. ఒకవేళ బుమ్రా వస్తే ఆహ్, హర్షదీప్ ప్లేస్‌లో అంతే. ప్రాబబ్లీ బుమ్రా రాకపోవచ్చు. సో, అది పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. సో, ఇది నా స్క్వాడ్. ఆహ్, మీ మీ స్క్వాడ్ ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.
హరే కృష్ణ.